చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పర్ మంత్ కి 1 lakh అనేది ఏ విధంగా సంపాదించాలి జాబ్ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ లో. ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్ ప్రాసెస్. అయితే మన స్కిల్ సెట్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ సెషన్ లో తెలుసుకుందాము. ఒక బిగినర్ గా డిజిటల్ మార్కెటింగ్ లో మనం జాబ్ ని 8,000 రూపీస్ కి స్టార్ట్ చేసాం అనుకుందాము. పర్ మంత్ 8,000 రూపీస్. ఈ 8,000 రూపీస్ ని పర్ మంత్ 1 lakh వరకు మనం ఏ విధంగా స్కేల్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకవేళ నేను డిజిటల్ మార్కెటింగ్ లోనే కెరీర్ అవ్వాలి, నేను జాబే చేయాలి, వేరే అదర్ యాక్టివిటీస్ అనేది వద్దు. సో ఐ వాంట్ టు బి ఎర్న్ విత్ డీసెంట్ అమౌంట్. ఓకే, సి ఈ సినారియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న స్కిల్ సెట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. యాజ్ ఏ బిగినర్ గా 8,000 రూపీస్ పర్ మంత్ కి మనం జాబ్ లో జాయిన్ అయిన తర్వాత 1 lakh రూపీస్ పర్ మంత్ కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ లో ఒక డిజిటల్ మార్కెటర్ కి ఏ విధంగా పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ స్కిల్ ఈస్ ద వే హౌ వీఆర్ థింకింగ్. మార్కెట్ లో కంపెనీస్ కి రిక్వైర్మెంట్ ఉండే స్కిల్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎనీ కంపెనీ అయినా కానీ, సో ఇట్ ఈస్ ఏ బిజినెస్. ఏ బిజినెస్ అయినా కానీ ఆ బిజినెస్ ఓనర్ కు ఉండే డ్రీమ్ ఏంటి? దే వాంట్ టు బి గ్రో ఇన్ దేర్ నిష్ కేటగిరీ. మార్కెట్ లో ఆ కంపెనీ గ్రో అవ్వాలనేసి అనుకుంటుంది. వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక సెగ్మెంట్ ని, ఒక వర్టికల్ ని ఆ కంపెనీలో యాడ్ చేసుకున్న తర్వాత డిజిటల్ మార్కెటింగ్ త్రూ నా కంపెనీ మార్కెట్ కి ఎక్కువగా రీచ్ అవ్వాలి. కస్టమర్స్ కావచ్చు, అలాగే సర్వీసెస్ కావచ్చు, ఎన్హాన్సింగ్ అనేది చేసుకోవాలి, గ్రో చేసుకోవాలి అనేసి అనుకుంటారు. ఏదైనా ఒక కంపెనీ ఆన్లైన్ లో గ్రో అవ్వాలి అనుకుంటే ఉండే పాసిబిలిటీస్ ఏంటి, ఏ మాడ్యూల్స్, ఏ సెగ్మెంట్స్ అనేది యూస్ఫుల్ అవుతాయి, ఆ సెగ్మెంట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్ వెబ్సైట్. వెబ్సైట్ ద్వారా కంపెనీకి సంబంధించిన గ్రోత్ ని ఎన్హాన్సింగ్ చేయగలిగితే మన స్కిల్ సెట్ అనేది వాల్యూ యాడ్ అవుతుంది. అలాగే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్, మెటా అడ్వర్టైజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అలాగే రెగ్యులర్ డిజిటల్ మార్కెటింగ్ మెథడ్స్, వీటి ద్వారా మనము ది బెస్ట్ స్ట్రాటజీస్ తో కంపెనీకి సంబంధించిన గ్రోత్ ని మనం చూపించగలుగుతున్నాము అంటే మన స్కిల్ సెట్ కి మార్కెట్ లో డిమాండ్ అనేది ఉంటుంది. ఆర్ఎల్స్ లోకల్ బిజినెసెస్ ఉంటాయి. గూగుల్ మ్యాప్స్, ఒక గూగుల్ మ్యాప్ లొకేషన్ ద్వారా ఎవ్రీ డే ఆర్ఎల్స్ ఎవ్రీ మంత్ కస్టమర్స్ కి సంబంధించిన ఫుడ్ ఫాల్స్ అనేది లోకల్ బిజినెసెస్ కి ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే ఆ స్కిల్ సెట్ కి మార్కెట్ లో హై డిమాండ్ అనేది ఉంటుంది. సో దట్ ఓవరాల్ సినారియోలో చూస్తే కంపెనీ గ్రోత్ కి కావాల్సిన డిజిటల్ మీడియంస్ లో మనం ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నాము అనేది ఇంపార్టెంట్. కేవలం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే కాదు, నాకు పోస్టింగ్ చేయడం వచ్చు, వీడియో క్రియేట్ చేయడం వచ్చు, షేరింగ్ చేయడం వచ్చు, గ్రూప్స్ లో యాక్టివ్ గా ఉండటం తెలుసు. ఈ స్కిల్స్ తో పాటు లీడ్ కన్వర్జేషన్ చేయటం వచ్చా, తక్కువ బడ్జెట్ తో హై ఆర్ఓఐ జనరేట్ చేయటం వచ్చా, రీటార్గెటింగ్ మెథడ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, షాపిఫై ఈ కామర్స్ ని సింప్లిఫై చేయటం తెలుసా, బిజినెస్ ఓనర్స్ కి ఎనలైటిక్స్ అనేది ఏ విధంగా మనం సింప్లిఫై చేసి చూపిస్తున్నాము, ఏ మార్కెటింగ్ సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, ఏ మార్కెటింగ్ తో కంపెనీస్ అనేది ఏ విధంగా గ్రో అవ్వగలుగుతున్నాయి. ఈ స్కిల్ సెట్ అనేది ఎనీ డిజిటల్ మార్కెటర్స్ ప్రొఫైల్ కనుక ఉంటే వాళ్ళు 8K నుంచి 1 lakh పర్ మంత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెద్ద టైం తీసుకోదు. ఇట్ మైట్ బి హార్డ్లీ 12 months to 24 months, దట్స్ ఇట్. అయితే మనం ఎంత మంది క్లయింట్స్ తో వర్క్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఎంప్లాయీని కనుక తీసుకుంటే ఆ కంపెనీలో ఒకటే ఒక డొమైన్ అనేది ఉంటుంది. అంటే వెబ్సైట్ కి సంబంధించిన బ్లాగ్ క్రియేషన్ కావచ్చు, బ్యాక్ లింక్స్ కి సంబంధించిన బిల్డ్ కావచ్చు, సైట్ ఆడిట్స్ కావచ్చు, ఒక వర్టికల్ ఇస్తారు. ఈ ఒక్క వర్టికల్ లో మనం 12 months చేసినా గానీ, 12 years చేసినా గానీ మనం ఇండివిజువల్ గా గ్రో అవ్వము. ఎప్పుడైతే ఒక డిజిటల్ మార్కెటర్స్ మల్టిపుల్ డొమైన్స్ తో, అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించింది కావచ్చు, హాస్పిటల్ హెల్త్ కేర్ కి సంబంధించింది కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ సంబంధించింది, ఈ కామర్స్ కి సంబంధించింది, ఇలా డిఫరెంట్ వర్టికల్స్ లో ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఆ డిఫరెంట్ వర్టికల్స్ తో చేయడం వల్ల మార్కెట్ లో ఉండే ట్రెండ్స్ ఏంటి, డిఫరెంట్ క్లయింట్స్ కి ఉండే రిక్వైర్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఆన్లైన్ ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ డిజిటల్ మార్కెట్స్ కి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎప్పుడైతే మెనీ బిజినెస్ డొమైన్స్ తో మనం వర్క్ చేస్తామో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా మనము స్కిల్ సెట్ అనేది ఆటోమేటిక్ గా ఎన్హాన్సింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ క్లయింట్స్ అలాగే ఎక్కువ బిజినెస్ డొమైన్స్ తో వర్క్ చేయటం అనేది నేర్చుకోవాలి. ఒకవేళ ఆపర్చునిటీ లేకపోతే మనం మార్కెట్ కి సర్వీసెస్ ఆఫర్ చేసైనా గానీ ఆ బిజినెస్ లో ఉండే ఫ్లాస్ ఏంటి, మనం దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయగలుగుతాము, మనం మార్కెట్ కి ఏ విధంగా బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాము అనేది ఈ థాట్ ప్రాసెస్ లో డిజిటల్ మార్కెట్ కనుక థింక్ చేసి ప్రోగ్రెసివ్ రిజల్ట్స్ కనుక మార్కెట్ కి ఇవ్వగలిగితే ఈ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్న డిజిటల్ మార్కెట్ కి పర్ మంత్ 1 lakh అనేది ఇస్ నాట్ ఏ మ్యాటర్. ఈవెన్ దో 5 lakhs ఈస్ ఆల్సో పాసిబుల్. ఇది నాట్ ఎగ్జాగరేట్. స్టిల్ ద మార్కెట్ లో డిజిటల్ మార్కెట్స్ నేను చెప్పేది ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఆన్ అనదర్ సైడ్ ఆర్ ఎల్స్ ఒక 2-3 years జాబ్ చేసిన తర్వాత సొంతగా ఏజెన్సీ కావచ్చు, ఫ్రీలాన్సర్స్ జర్నీ కావచ్చు, అలాగే ఇండివిజువల్ ట్రైనర్ గా కావచ్చు, పర్ మంత్ 3 lakhs to 5 lakhs ఆన్ యావరేజ్ గా ఎర్న్ చేసే ప్రొఫైల్స్ మార్కెట్ లో మెనీ ఎగ్జాంపుల్స్ అనేది ఉన్నాయి. సో ఫైనల్లీ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మన స్కిల్స్ ని మోర్
మోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ లెర్నింగ్ అనేది జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. మార్కెట్ ట్రెండ్స్ ని మనం ఫాలో అవ్వాలి. కంపెనీస్ గ్రోత్ కి మన స్కిల్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది ప్రాపర్ గా తెలుసుకోగలిగితే, కంపెనీ రికగ్నైజ్ గనక చేయగలిగితే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ సక్సెస్. అప్పుడు మనము హై పేయింగ్ సాలరీస్ కి వీఆర్ ద ఎలిజిబుల్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.